Hello viewers, this is Dr. BSS Prasad from Bhagyalakshmi Educational Services, Panjagutta, Hyderabad, India. So, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ గురించి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. 2005లో ఎస్టాబ్లిష్ అయిందని మీకు తెలుసు ఆల్రెడీ. గత 20 ఇయర్స్గా చాలామంది స్టూడెంట్స్ను మెడికల్ గ్రాడ్యుయేట్స్గా తీర్చిదిద్దిన సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. మేము చాలా కంట్రీస్లో చాలా యూనివర్సిటీస్ని, అందులో ది బెస్ట్ యూనివర్సిటీస్ని మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, వాళ్ళకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ప్రొవైడ్ చేయడం కావచ్చు, మళ్ళీ హాస్టల్ సర్వీసెస్ ఇవన్నీ చూసుకుంటూ తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు కూడా మేము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం బిష్కెక్ అంటే కిర్గిస్తాన్లోని బిష్కెక్ సిటీ సెంటర్లో ఉన్న ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ IMU మనం ముందున్నాము. అసలు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ కిర్గిస్తాన్లో బిష్కెక్లో ఎందుకు చూస్ చేసుకోవాలన్న దాని మీద ఈరోజు మీ గురించి వీడియో చేయబోతున్నాను. కిర్గిస్తాన్లో క్యాపిటల్ సిటీలో ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటవి, అందులో ఇక్కడ ఇదే బిష్కెక్ సిటీలో మిగిలిన చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ IMU చూస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమన్న విషయంలో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను. టోటల్ కిర్గిస్తాన్లో ఉన్న అన్ని మెడికల్ యూనివర్సిటీస్ లోపల ఇది అతిపెద్ద యూనివర్సిటీ. ఓకే, చాలా పెద్ద క్యాంపస్ ఉంది, 20 acres ఆఫ్ క్యాంపస్ ఉంది. సో అదే కాకుండా నంబర్ 1 యూనివర్సిటీ ఇన్ కిర్గిస్తాన్. ఇది 2016లో స్థాపించబడింది. ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ నుంచి దాదాపుగా 5,000 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయ్యున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ 900 స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ డాక్టర్స్ తోటి కూడా టీచింగ్ ఇవ్వడం జరుగుతున్నది. FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్కి సంబంధించి క్లాసెస్ కూడా మన ఇండియన్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకొక అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే హాస్టల్, గర్ల్స్కి సపరేట్ హాస్టల్, బాయ్స్కి సపరేట్ హాస్టల్ అండ్ ఇండియన్ ఫుడ్, ఆంధ్ర ఫుడ్, తర్వాత హాస్పిటల్, అంబులెన్స్, ఎవ్రీథింగ్ కూడా విత్ ఇన్ ద క్యాంపస్ ఉంది. ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఒకటే ప్రాంగణంలో ఉన్న యూనివర్సిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇది ఇంత పెద్ద క్యాంపస్ ఉండడంతో పాటు అన్ని మంచి కాలేజెస్లో లోయెస్ట్ ఫీజులో ఉంది. అంటే $4,000 పర్ ఇయర్. దాన్ని మనము $2,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీ దాదాపుగా 1,60,70,000 పర్ సెమిస్టర్ పరంగా పే చేసుకుంటూ పోవచ్చు. ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ యొక్క బ్యూటీ థింగ్ ఏంటంటే మనకి ఈవెన్ wdms.orgలో మనం చెక్ చేసిన ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెక్ చేసినా కూడా ఎగ్జాక్ట్లీ మన ఇండియన్ స్టూడెంట్స్కు ఏదైతే అవసరమో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ 5.5 yearsలో కంప్లీట్ చేయడానికి ఉన్న ఆప్షన్ ఉన్న యూనివర్సిటీ. అంటే మన ఇండియన్ గెజెట్ ప్రకారం అంటే 2021 November 18th నాడు ఏదైతే గెజెట్ ఉందో దానికి అనుగుణంగా ఎగ్జాక్ట్ అదే విధంగా wdms.orgలో కూడా ఇండియన్ స్టూడెంట్స్ గురించి సిలబస్ కావచ్చు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు, యాజ్ ఇట్ ఈస్గా సెట్ చేయబడిన యూనివర్సిటీ మనకు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. ఆ గెజెట్ ప్రకారము డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ వచ్చేసి 54 months ఉండాలి, అంటే 4.5 years. ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో కూడా మనకు 4.5 years కోర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉండాలి, అంటే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉండాలి. మన ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో కూడా 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంది. అంటే కరెక్ట్గా 5.5 yearsలో మన ఇండియాలో MBBS చదివితే ఎంత డ్యూరేషన్లో మనకు డిగ్రీ వస్తుందో, ఎంత డ్యూరేషన్లో మనకు కంప్లీట్ అవుతుందో ఎగ్జాక్ట్లీ అదే డ్యూరేషన్ లోపల యాజ్ పర్ NMC నామ్స్ అన్నీ కూడా అతి తక్కువ ధరలో చేయడానికి ఉన్న ఆప్షను మనకు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మనకు కంప్లీట్ చేయగలము. సో బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఇంత మంచి యూనివర్సిటీ ఉన్నది కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇండియాలో NRI కోటాలో దాదాపు 1 crore నుంచి 1.5 crore పెట్టి చదవాలని పక్షంలో, ఈవెన్ B కేటగిరీ కూడా దాదాపు 60 లక్షలు పెట్టలేని పక్షం లోపల కేవలము 19 lakhs ప్లస్ ఆర్ మైనస్ లోపల టోటల్ ప్యాకేజ్ కాలేజ్ ఫీజు మొత్తం కంప్లీట్ చేయడానికి, అది కూడా సులభమైన వాయిదాలు, అంటే సెమిస్టర్కు 1,60,70,000 కట్టుకుంటే పూర్తయ్యేలాగా మనకు ఈ యూనివర్సిటీలో మనం చదువుకోవడానికి ఉన్నది. మిగిలిన యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీ యొక్క ఇంకొక ముఖ్యమైన విషయం అంటే వీళ్ళకు ఓన్ హాస్పిటల్స్తో పాటు కిర్గిస్తాన్ బిష్కెక్లో ఉన్న ఒక 17 అదర్ హాస్పిటల్స్ తోటి వీళ్ళు టైప్లు ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా మన వాళ్ళు క్లినికల్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళ క్లినికల్స్లో ఎవ్రీ వీక్ కంపల్సరీగా ఒక డే హాస్పిటల్లో క్లినికల్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. జర్మనీలో కూడా వీళ్ళకి మెడికల్ యూనివర్సిటీ ఉన్నది. సో వీళ్ళకు సందర్భాన్ని బట్టి వీళ్ళకు ఎవ్రీ ఇయర్ కావచ్చు, లేకపోతే 2 yearsకి ఒకసారి కావచ్చు,
క్లినికల్స్ విషయం లోపల వీళ్ళు జర్మనీకి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన యూనివర్సిటీలో వీళ్ళకి సంబంధించిన హాస్పిటల్లో క్లినికల్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక గొప్ప అడ్వాంటేజ్ ఉన్నది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి కానీ తర్వాత ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా బాగున్నాయి. ఇందులో మనం ఎంటర్ కావాలంటే కూడా ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి బయటి వాళ్ళకి ఎవరికి కూడా లోపలికి కలవలేకుండా, అంటే కాలేజ్ విషయంలో కానీ లేకపోతే హాస్టల్ విషయంలో కానీ ఎవరు కూడా బయటి వాళ్ళకు ఎటువంటి ఎంట్రీ లేదు. ఓన్లీ ఫేస్ ఐడి రికగ్నిషన్ తోటి ఎంటర్ కావడానికి ఒకటే ఒక రూట్ ఉన్నది. నంబర్ 1 యూనివర్సిటీ ఇన్ కిర్గిస్తాన్.